ఈ విస్తరణ వల్ల అసంతృప్తి కూడా విస్తరించినట్టు కనిపిస్తుంది కొంచెం. సార్, మోడీ 11 ఏళ్ల పాలన, వికసిత భారత్ బుక్ రిలీజ్. ఇది వికసమే, ఇంకా విశ్వగురు, వికాసం ఇవన్నీ మనకు బాగా పరిచితమైన పదాలు కదా. కాకపోతే మోదీ 11 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు బీజేపీ కొత్త అధ్యక్షుని ఎన్నుకోవడం అంటే ఒకటి ఉంది, కానీ మొన్న పాక్తో సంఘర్షణ, ఆపరేషన్ సింధూరు ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు IMF ఉదాహరణకు ఈరోజు నిన్న భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి రేటును 6.7% నుంచి 6.3% తగ్గిస్తూ, అంచనాను తగ్గిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో సాధారణంగా మోదీకి కొంచెం సానుకూలంగా రాసే జగన్నాథన్ అనే ఆయన చాలా వివరమైన 11 అంశాలతో మోదీ ఇవి రాశారు, ఎట్లా మోదీ రీడిఫైన్ చేశారు ఇదంతా. అందులో ముఖ్యంగా చెప్పేదంటే మోడీ వచ్చిన తర్వాత మోదీ, అమిత్ షా కలిసి ఒక పెద్ద పవర్ సెంటర్ క్రియేట్ చేశారు. దీన్ని ఎదుర్కోవాలని ప్రతిపక్షాలు చేస్తున్న కొద్దీ ఇవి ఇంకా దెబ్బతినిపోతున్నాయి. ఇవన్నీ చెప్తూనే ఖచ్చితంగా ఆయన చెప్పింది ఏంటంటే నిరుద్యోగం అన్నది పెరుగుతుంది దేశంలో. దీనికేమీ విరుగుడు చూపించలేకపోయారు. ఆర్థిక పరమైన అంశాలు, కొరతలు అవి అలాగే ఉన్నాయి. తర్వాత మొదటిసారిగా హిందుత్వం అనేదాన్ని ప్రధానంగా రంగం మీదకి తెచ్చి హిందూ నేషనలిజం అనేదాన్ని మోదీ ముఖ్యంగా కేంద్ర స్థానంలో ప్రతిష్ఠించేసరికి ఇందుకు భిన్నమైనటువంటి వాళ్ళందరూ కూడా అటువైపు సమీకృతం కావడానికి ఒక అవకాశం ఏర్పడింది. చాలా స్పష్టంగా మూడో దఫలో ఆయనకు మెజారిటీ రాలేదు, అది తెలిసిన విషయమే కదా. మెజారిటీ రాలేదు అన్నది ఒకటి, అదొక వాస్తవంగా కనిపిస్తుంటే బీజేపీ ఇప్పుడు కొత్త వాదన తీసుకుంది. ఈరోజు అన్ని పత్రికల్లో మీరు ఒకటి చూస్తారు, పార్లమెంట్ ఎన్నికల నాటి లోటును అసెంబ్లీ ఎన్నికల తర్వాత మోదీ భర్తీ చేయగలిగారు. చాలా రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ 6 రాష్ట్రాల్లోనూ ఒక జార్ఖండ్ మినహా, జార్ఖండ్లో మటుకు వాళ్ళు తిరిగి వచ్చారు. మిగిలిన అన్ని చోట్ల బీజేపీ యొక్క ఓటింగ్ పెరిగింది. సో గ్యాప్ను, లోక్సభ ఎన్నికల నాటి గ్యాప్ను మోదీ పెంచుకున్నారు అనేది, భర్తీ చేసుకున్నారనే వాదన ఒకటైతే, లోక్సభ ఎన్నికల నాటికంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మోదీ గ్రాఫ్ తగ్గింది. రేపు రాబోయే బీహార్ ఎన్నికల్లో, వెంటనే వచ్చేది బీహార్ ఎన్నికలు తమిళనాడు, అక్కడ మోదీ బాగా బీజేపీ చాలా దారుణంగా దెబ్బతినబోతుంది అనేది అది ఒక జోస్యం. ఇంకా దీన్ని దృష్టిలో పెట్టుకొని RSS బీజేపీ అధ్యక్షుని ఎవరు నియమిస్తుంది ఆ విషయం కూడా మనం తర్వాత చర్చించవచ్చు. కానీ కాబట్టి మోదీ అట్ క్రాస్ రోడ్స్ పూర్తిగా. ఇంకోటి ఆయన వయస్సు రీత్యా కూడా 75 ఏళ్ళు దాటుతూ ఉన్న నేపథ్యంలో కొత్త నాయకుడు ఎవరు వస్తారు అన్నదానికి కూడా ఇప్పుడే దానికి కూడా ఆ దిశలో నడుస్తుంది అనేది కనిపిస్తుంది. రాహుల్ గాంధీ నిలదొక్కుకోవడం, స్టెప్ బై స్టెప్ ముందుకు పోవడం అన్నది కూడా సంఘ పరివార్ను కొంచెం కలవరపెడుతున్న ఒక విషయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 99 న్యూస్.